సమూహములకు మనము కొమ్ము కాసేట్లుగా నిర్ణయం తీసుకున్నాం. ప్రభు అన్నాడు, రాజ్యము నాది. మనం అన్నాం, కాదు, నీది కాదు, రాజ్యం నాది అని అన్నాం. దాని పర్యవసానం మనుష్యుల మధ్యలో మనిషికి పొసగకపోవటం. అత్తకు కోడలకు పడదు, అమ్మకు కూతురుకు పడదు, నాన్నకు టీనేజ్ బాయ్కి పడదు. మనం ఏదో ఒక విధంగా సాటి మనిషిని, మన పొరుగువాడిని, మన ఇంట్లో ఉన్నా మన బయట ఉన్నా, మన సమాజానికి చెందినా మన సమాజానికి చెందకపోయినా ఏదో ఒక రకంగా పొరుగువాడిని మనం దూరం పెట్టడమే నేర్చుకున్నాం. మ్యాన్ రిజెక్టెడ్ ద ఆర్డర్. దేవుడు ఏర్పరిచినటువంటి క్రమాన్ని విస్మరించినటువంటి, క్రమాన్ని వ్యతిరేకించినటువంటి మనిషి క్రమం కోల్పోయిన కారణం చేత అక్రమస్తుడయ్యాడు. అక్రమములో బ్రతకటం నేర్చుకున్నాడు. దాని కారణంగానే సోదరుణ్ణి చంపాడు. దాని కారణంగానే పొరుగువాడి భార్యను తెచ్చుకున్నాడు. ఇలా జరుగుతూ ఉన్న క్రమంలో మనిషి సాటి మనిషి నుంచి రక్షణ కోసం, సాటి జంతువు నుంచి రక్షణ కోసం, ఈ సృష్టి నుంచి రక్షణ కోసం గోడలు కట్టుకోవటం మొదలుపెట్టాడు. దాన్నే పట్టణములు అంటారు, నగరాలు అని అంటారు. నేను హైదరాబాద్ నగరంలో ఉంటాను, హైదరాబాద్ పట్టణంలో ఉంటాను. మీరు ఏ విధంగా అయితే రాజమండ్రి పట్టణంలో ఉంటారు. ఈ రాజమండ్రి పట్టణం ఈ రోజుకు ఒకవేళ శాటిలైట్ సిటీ అంతా రాలేదని మీరు అనుకుంటున్నారా? వచ్చేసింది, ఎలాగో మీకు కూడా తెలుసు, బోర్డ్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి కదా. నగరాల్లో ఏమేమి ఉంటుంది అని అంటే, ఎత్తైన ఇళ్ళుంటాయి. ఒకటే అపార్ట్మెంట్లో ఒక 600 ఇళ్ళుంటాయి. ఒకటే అపార్ట్మెంట్లో ఒక లిఫ్ట్ ఉంటుంది, పొడుగు పైకి వెళ్ళిపోద్ది. లిఫ్ట్లోకి ఎక్కుతాం, కానీ పక్కనుడు ఎవడో మనకు తెలియదు. వాడిని చూస్తే తల కిందించుకుంటాం, మాట్లాడం. వాళ్ళెవడో తెలీదు, మనమేడో తెలీదు. పిలిస్తే ఎక్కడ అతుక్కుంటాడో అని భయం, మాట్లాడితే ఎక్కడ అంటుకుంటాడో అని భయం. మా పక్కింటోడి పేరు నాకు తెలియదు, ఎదురింటోడి పేరు తెలియదు. వాళ్ళు బయట బోర్డులు పెట్టుంటారు, వాళ్ళ పేర్లు అంతవరకు చదివి ఉంటాను, కానీ ఆ బోర్డు, ఆ మనిషి పేరు ఏదైతే ఉందో ఆ మనిషి నిజానికి ఎవరు అనేది మనకు తెలియదు. ఇదే మానవుడు నిర్మించుకున్నటువంటి నగరాలంటే ఇలాగుంటాయి. మనకు అనిపిస్తుంది మనలాంటి వాళ్ళు అనేకులు ఒక చోటుకు వచ్చారని, కానీ మనకంటే భిన్నంగా ఉన్న వాళ్ళు అంతకంటే ఎక్కువ మంది ఒకే చోటికి రావటం. అలా మనుష్యులు కేవలం నగరాలే కాదు, సంస్కృతులను నిర్మించుకున్నారు. కేవలం సంస్కృతులే కాదు, వారు నాగరికతలను నిర్మించుకున్నారు.